కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి మే 17, 2026 సండే అందరూ ఎంజాయ్ చేశారు కదా. మరి మే 17 స్పెషల్ ఏంటి అంటే ఇవాళ 3 రకాల స్పెషల్ డేస్ రా. ఒకటి ఫస్ట్ది వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అంటే ఈ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీకి ఉపయోగపడాలి అని ప్రిసైజ్గా చెప్పే రోజు అన్నమాట. ఇట్ ఇంక్లూడ్స్ డిజిటల్ ఇంక్లూషన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కనెక్టివిటీ and telecommunications to the society. It has been celebrated or it has been on swing since 1969. అది మరి రెండో ఇంపార్టెంట్ ఏంటి అంటే టుడే ఇస్ వరల్డ్ హైపర్టెన్షన్ డే. హైపర్టెన్షన్ అంటే జనరల్గా మనము కొలోక్యుల్ లాంగ్వేజ్లో వాడికి బీపీ ఎక్కువైందిరా, అరుస్తున్నాడు, ఆమెకి బీపీ ఎక్కువైందిరా టీచర్కి అంటారు కదా పెద్ద పిల్లలు. అది మాట హైపర్టెన్షన్ మీన్స్ ఇట్స్ బ్లడ్ ప్రెషర్ ఇన్ హ్యూమన్ బ్లడ్. సో ఏ ఫ్లూయిడ్ అయినా ఫ్లో అవ్వాలి అంటే దానికి ఒక ప్రెషర్ కావాలి కదా. సో మన ఒంటిలో బాడీలో ఉన్న బ్లడ్ ఫ్లూయిడ్ కాబట్టి ఇట్ హ్యాస్ టు ఫ్లో ఫర్ ఇట్స్ ఫంక్షన్. సో ఆ ఫ్లో ఏ ప్రెషర్తో అయితే ఫ్లో అవుతుందో దాన్ని హైపర్టెన్షన్ ఆర్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇస్ 120/80. And today is the day an initiative to increase public awareness around high BP. అంటే ఈ బీపీ 120/80 కాకుండా ఇంకొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని హై బీపీ ఆర్ హైపర్ టెన్షన్ అంటారన్నమాట. అండ్ దిస్ ఈస్ ద డే టు ప్రమోట్ ప్రివెన్షన్ అండ్ ఎంకరేజ్ బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్ ఈవెంట్స్ వరల్డ్ వైడ్. అంటే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి బీపీ నార్మల్గా ఉందా లేదా అని అవేర్నెస్ ఇచ్చే డే మాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ డే ఇస్ టుడే ఈస్ కన్సిడర్డ్ టు బి ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ హోమోఫోబియా, ట్రాన్స్ఫోబియా అండ్ బయోఫోబియా. ఇది కొంచెం పిల్లలు మనలాంటి వాళ్ళకి కొంచెం అర్థం కాదు, కానీ నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇట్స్ ఎ డే వేర్ సింపుల్గా చెప్పాలి అంటే మనం అంటాం కదా సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థాం సుఖినో భవంతు అని చెప్తాం కథాకమలం కథ చివరిలో. అంటే మనుషులు అందరూ ఒకేలాగా పుట్టాం, ఒకళ్ళ అమ్మాయిగా ఒకళ్ళ అబ్బాయిగా ఒకళ్ళ అబ్బాయి కలిసి అలా చాలా రకాలుగా పుడతాము. పుట్టాక కూడా మనలో మార్పులు వస్తూ ఉంటాయి, ఆలోచన తీరులో కానీ వాళ్ళది జెండర్ ఒకటయ్యి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్స్ అ హోమోఫోబియా ఇస్ ఎ హేట్రెడ్ ఆర్ ప్రెజుడైజ్ అగెయిన్స్ట్ గే, లెస్బియన్, బైసెక్షువల్ ఆర్ ట్రాన్స్జెండర్ పీపుల్. అంటే మనం ట్రాన్స్జెండర్స్ చూస్తూ ఉంటాము, లేకపోతే గేస్ చూస్తుంటాము. వాళ్ళని చూసి మనకు ఒక రకమైన ఫోబియా, భయం. కానీ యాక్చువల్ మెడికల్ టర్మ్ ఫర్ ఫోబియా అంటే ఆక్వాఫోబియా అంటే వాటర్ అంటే భయం, అది నిజమైన భయం. బట్ ఈ హోమోఫోబియా ఎందుకు అగెయిన్స్ట్గా పెట్టారు ఈ డే అనేది, హోమోఫోబియాకి ఏ డే అగెయిన్స్ట్ అని ఎందుకు పెట్టారు అంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఏ ఫోబియా, ఇట్ ఈస్ ఏ హేట్రెడ్, డిస్క్రిమినేషన్, అవర్షన్, డిస్గస్టింగ్ టువర్డ్స్ LGBTQ+ individuals, right? Or LGBTQ positive individuals, right? సో మనం ఏదైతే చెప్తున్నామో సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థాం సుఖినో భవంతు అని చెప్పుకుంటున్నాం కదా, దానికి నిజంగా మనం కట్టుబడి ఉన్నాము అంటే మనుషులు ఏ విధంగా పుట్టినా ఎలా ఉన్నా సరే మనము వాళ్ళకి భయపడకూడదు ఆర్ వాళ్ళని చూసి చిరాకు పడకూడదు, కామెంట్స్ చేయకూడదు, వెనకగా మాట్లాడుకోకూడదు. నల్లగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు చెప్పాను కదా ఇదివరకు, అలాగా మనం మనలాంటి మనుషులకే పేర్లు పెడుతున్నామే, వాళ్ళని మనం పెట్టకుండా ఉంటామా? కానీ పిల్లలు మనం పెట్టద్దు, ఎందుకంటే మనము అందరిలాగా కాదు, మనం కథా కమలాలం కాబట్టి. మరి ఈనాటి కథకి వెళ్ళిపోదాము. కథ ఏంటంటే మూర్ఖపు తాబేలు. పూర్వం ఒక కొలనులో కంబూగ్రీము అనే తాబేలు ఉండేదట. ఆ తాబేలుకి
వికటము సంకటము అనే రెండు హంసలు స్నేహితురాళ్ళట. భలే ఉన్నారు కదూ. కంబు గ్రీము అనే తాబేలు, వికటము సంకటము అనే హంసలు స్నేహితులు. ఎండాకాలం సమీపించటంతో హంసలు తాబేలుతో, మిత్రుడా, ఈ కొలనులో మెల్లమెల్లగా నీళ్ళు ఇంకిపోతున్నాయి, కొలను ఎండిపోతుంది, కాబట్టి మేము వేరొక సరస్సునకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే నీళ్ళు లేకపోతే మేము ఉండలేం కదా అని అన్నాయంట. తాబేలు బాధతో, ఇదేమి అన్యాయం, ఇన్నాళ్ళుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా వదిలి మీరు వెళ్ళిపోతారా, ఇది ధర్మమేనా అని అడిగిందంట. పైగా మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజైనా నేను బ్రతకగలనా, ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకుపోరు, ప్లీజ్ వికటము సంకటము నన్ను తీసుకుపోరు అని బ్రతిమాలిందంట. ఎంత బాగుంది కదా స్నేహం. హంసలు అయ్యో అని ఉపాయం ఆలోచించి ఒక చిన్న పుల్లని తెచ్చి అవి తాబేలుతో ఇలా చెప్పాయంట. మిత్రమా, నీవు ఈ కర్రను నోటుతో కరుచుకొని ఉండు, మేమిద్దరము చెరుకొక్క కొనను అంటే చివర్లు, కర్రకి చివరు ఉంటుంది కదా, కొనలు మా ముక్కులతో పట్టుకొని పైకి ఎగురుతాము. అమ్మా మధ్యలో నీవు మాతో పాటు ఆకాశంలో పయనించి మేము వెళ్ళే సరస్సుకి నువ్వు వచ్చేస్తావు, అంతే అనగానే ముగ్గురు హే చియర్స్ అనుకొని తాబేలు కర్రను కరుచుకు పట్టుకోగానే ఇటొక హంస అటొక హంస కర్రను ముక్కుతో కరుచుకొని ఎత్తుకొని గల్లో తేలినట్టుందే అని వెళ్తూ ఉన్నాయంట. వెళ్ళే ముందే తాబేలుకి కాషన్ వచ్చింది. ఎవరి నుంచి? ఫ్రెండ్స్ నుంచి, వికటము సకటము. మనం వెళ్ళేటప్పుడు కొన్ని గ్రామాలు 2-3 గ్రామాలు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. అలా దాటేటప్పుడు కింద భూమి మీద ఉన్న మనుషులు మనల్ని చూసి విస్తుపోయినట్టు ఆశ్చర్యంగా లేకపోతే ఎగతాళిగా ఏవేవో కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్కి నువ్వు పెద్ద ఇదైపోయి ఎం అని అరిసావనుకో దబ్బని కింద పడతావు, ఏమీ చూడకుండా కళ్ళు మూసుకొని మాతో పాటు వచ్చేసేయి అని చెప్పాడు. సరే సరే అమ్మో నేనేమీ చేయను, నేనేం మాట్లాడనంట. ఆ హెచ్చరికలను అక్షరాలా పాటిస్తానని తాబేలు కర్రను నోట పట్టుకుని అలా గాలిలో 3 వెళ్తూ ఉన్నాయంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వచ్చిందట. ఆ ఊళ్ళో పిల్లలు పెద్దలు ఆకాశం మీదకి చూసి, ఒరేయ్ చూడండి రోయ్ ఎంత విచిత్రమో, తాబేలు ఆకాశంలో ఎగిరిపోతుంది అని బిగ్గరగా కేకలు వేసి గోలగోల చేస్తున్నారంట. కళ్ళు మూసుకున్నా సరే తాబేలుకి మాటలు వినిపిస్తున్నాయంట. కొందరు చప్పట్లు కొడుతున్నారంటే, ఏ తాబేలు నువ్వు భలే ఎగిరిపోతున్నావే, నీకు రెక్కలు వచ్చాయా అనగానే, మిత్రమా ఏంటి ఈ గోల అని అనగానే దబ్బని కింద పడిపోయిందంట. తాబేలుగా ఆత్రం పెరిగిపోయింది. మరి కింద కోలాహలం ఏంటి అని తెలుసుకునే లోపే కింద పడిపోయింది. నోరు కొంచెం తెరిచిందో లేదో కర్ర నుండి విడిపోయి దబీమని కింద పడి మరణించింది. లోకంలో 3 రకాల మనుషులు ఉంటారట. సొంతంగా ఆలోచించుకునేవారు, 2 అంటే ఆలోచన లేక చెడేవారు, ఆలోచన ఉండదు, ఏం చేయాలి అనే ప్రయత్నం కూడా ఉండని వారు, తమకు తెలియక ఒకరికి చెబితే వినక ఉండేవారు. అంటే 3 రకాలరా. సొంతంగా ఆలోచించుకునే వాళ్ళు ఒక రకం, సొంతంగా ఆలోచించుకోలేని వాళ్ళు ఒక రకం, 3వ రకం ఏంటి? సొంతంగా ఆలోచించరు, వేరే వాళ్ళు చెప్తే వినరు. సో ఇలాంటి 3వ వాడే ఎవరు? తాబేలు, మూర్ఖుడు మాట. సో ఇలాంటి మూర్ఖులు ఈ తాబేల్లాగే పాపం పడి చనిపోతారు. మరి మనం ఫ్రెండ్స్ చెప్పిన మాట విందామా? మరి విందాము కదా. కథ చాలా క్లియర్గా ఉంది కదా. మనమందరం తెలివైన వాళ్ళం కదా. ఫ్రెండ్స్ మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో ఆలోచించుకొని మనం వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.